గాడ్సే గాంధీజీని ఎందుకు చంపాడు? ఇది పార్ట్ 2, ద రైజ్ ఆఫ్ గాడ్సే. గాడ్సే తన చదువుని పూర్తిగా కంప్లీట్ చేయలేదు. యంగ్ ఏజ్ నుండే గాడ్సే అప్పటి హిందూ నేషనలిస్ట్ లీడర్స్ అయిన వినాయక్ దామోదర్ సవార్కర్ నుండి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడు. తర్వాత గాడ్సే ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే ఒక హిందూ నేషనలిస్ట్ వాలంటీర్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాడు. ఇప్పటి బీజేపీ పార్టీ కూడా ఈ ఆర్ఎస్ఎస్ నుండి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. దీని తర్వాత గాడ్సే హిందూ మహాసభ అనే పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యాడు. దీనికి మెయిన్ లీడ్గా వీర్ సవార్కర్ లీడ్ చేసేవాడు. గాడ్సే ఇవే కాకుండా ఒక సోషల్ వర్కర్గా, స్పీకర్గా, జర్నలిస్ట్గా ఒక మరాఠీ న్యూస్ పేపర్ కూడా స్టార్ట్ చేశాడు, ఆగ్రాని అనే పేరుతో. తర్వాత దీన్ని హిందూ రాష్ట్ర అనే పేరుకి చేంజ్ చేశారు. నెక్స్ట్ పార్ట్లో ద రివోల్ట్ ఆఫ్ గాడ్సే దీని గురించి చెప్తాను. ఇందులోనే గాడ్సే గాంధీజీని చంపడానికి అసలైన కారణాలు ఉంటాయి. ఈ వీడియోని మిస్ అవ్వద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.